ఏమైందిరా పొద్దున పిలుస్తున్నా వెళ్ళిపోయావు? పాపకి మళ్ళీ బాలేదంటే. ఎలా ఉంది ఇప్పుడు? ఏంట్రా గమనే ఉన్నావు? డాక్టర్లు ఏమన్నారు? డాక్టర్ పాపకి ఆపరేషన్ చెప్పి చచ్చిపోద్ది అంటున్నారా? ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదురా. నా పాప కావాలరా, నా పాప బ్రతకాలరా. ఏమైంది నాన్న ఏడుస్తున్నావు? మామేమని అన్నాడా? మామా, మా నాన్ననేమని అన్నావు అనుకో అయిపోతావు. మా నాన్నకు నేనున్నా. ఏం కాదులేరా, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేయగలంరా? నాకు రోజుకు 800తో పాపను ఎలా కాపాడుకోవాలరా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్, 1 లాక్ కంటే తక్కువ అయితే నేను చేయనని. అలాగే, అదే ఫిక్స్ చేసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు అడ్వాన్స్ పంపండి, వీడియో తర్వాత ఫుల్ పేమెంట్ సెండ్ చేయండి. ఏమైందిరా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? లేకపోతే ఏందిరా, ఆ పోలీసు వాళ్ళకి ఊరికి 5 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. మరి ఏ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్ ప్రమోట్ చేస్తే ఇలాగే ఉంటది. అరే, మంచి బ్రాండే కావాలనుకుంటే కష్టం రా. నాకు నెలకు వచ్చేదే ప్రమోషన్స్ వల్ల 5 లక్షలు. దాంతో తాగి తందనాలు ఆడడానికి కేబిహెచ్పి ఆంటీలకి. నువ్వు కూడా వెళ్తావా? చెప్తే కలిసి వెళ్ళేవాళ్ళం కదరా. కేబిహెచ్పి ఫ్లాట్ అంటున్నారా? ఫ్లాటా? ఓ, వీడు వెళ్తాడా? దానికే 2-3 లక్షలు ఎగిరిపోద్ది. ఇంకా మిగిలేదంతా 2 లక్షలు. వేస్ట్ రా. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే సరదాగా నెలకి 20-30 లక్షలు సంపాదిస్తున్నారు. పెంచాలరా, ఫాలోవర్స్ని పెంచాలి. నా బర్త్డేకి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. చేద్దాంరా, ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం. ఊరే ఏంట్రా, నన్ను తోసి చంపేసి నా అకౌంట్కి నీ పేరు మార్చుకొని నేనే గోపాలు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాను బ్రాండ్లన్నీ దొబ్బేద్దాం అనుకుంటున్నా. రే, ఇన్నిసార్లు రీల్స్ కింద వీసీగా ట్యాగ్ చేశాను రా. కావాలంటే బ్రాండ్లో నీకు షేర్ కూడా ఇస్తాను లేరా. ఇస్తావులేరా, నువ్వివ్వా చెప్పు, నువ్వు నా ఫ్రెండ్వి. బాల్కనీలో కొంచెం దూరంగా ఉండరా. భయపడ్డట్టున్నాడు. వీడి దగ్గర బ్రాండ్కి వచ్చే డబ్బుల గురించి మాట్లాడకూడదు. అలా వచ్చేసావేంట్రా? డాక్టర్లు ఏమన్నారు? ఏమంటారా, వారం రోజుల్లో ఆపరేషన్ చేయాలన్నారు. వారంలోనేనా? ఇంకొన్ని రోజుల తర్వాత చేయించచ్చు కదా. అన్ని రోజులు పాప బ్రతకదంటరా. రేయ్, వారం ఉంది కదరా, ఈ లోపల ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు ఏడవకు. వారమే ఉందిరా. నేనేం తప్పు చేశాను రా వీరా? ఏం బ్రతుకురా నాది? కనీసం పాపను కూడా కాపాడుకోలేకపోతున్నా. కేవలం డబ్బు లేకపోవడం వల్ల నా కూతురు చచ్చిపోతుందంటే తట్టుకోలేకపోతున్నారా? చిన్నప్పటి నుంచి కష్టాలు తప్పితే ఏమీ అనుభవించలేదురా. కేవలం తను నాకు కడుపును పుట్టడం వల్లే బ్రతకడం లేదురా. చిన్నప్పుడు మా అమ్మ నాన్న కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. పోరా పో, బయటికి వెళ్ళి చదువుకో అంటే నేను పోకుండా ఇప్పటికి కూలి పనే చేసుకుంటున్నాను. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వీరా, అప్పుడు నేను చదువుకొని ఉంటే, మంచి ఉద్యోగం చేస్తుంటే నా పాప బ్రతుకుతుంది అనిపిస్తుంది. నాకు నా పాప కావాలి వీరా. పాప బ్రతకాలరా. తన కోసం ఏదేం చేస్తారా? కేవలం డబ్బు లేకపోవటం వల్ల తను చచ్చిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నారా? ఈ నాన్న అసమర్థత వల్ల చచ్చిపోతుందంటే తట్టుకోలేకపోతున్నారా వీరా?